శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ సింహరాశి వారికి ఈ పక్షంలో ప్రధానమైన మార్పులు, గొప్ప ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ముందుగా కుజుడు ధనస్థాన సంచారం. ఈ రాశి వారికి రాశ్యాధిపతి రవి కన్నా యోగకారకుడు కుజుడే ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటు భాగ్యాధిపతిగా ఇటు చతుర్థాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులపై ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అయితే కొన్ని విమర్శలు, అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉన్నది. భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం ఏర్పడుతుంది. ఒకేసారి మీ కుటుంబానికి అంటే వ్యక్తిగతంగా మీకు ఆదాయం పెరగడం వల్ల ఆ ధనాన్ని పంచుకునే విషయంలో కానీ, సద్వినియోగపరిచే విషయంలో కానీ, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్న విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు మీ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు కొద్దిగా కఠినంగా వ్యవహరించడం వల్ల కానీ, పౌరుష పదజాలాన్ని ఉపయోగించడం వల్ల కొంతమంది కుటుంబ సభ్యులు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడి విషయాన్ని సున్నితంగా తేల్చుకోవడం మంచిది. అలాగే మరి శుక్రుడు లాభస్థానంలోకి రావడం జరిగింది. తృతీయ దశమాధిపతిగా ముఖ్యంగా శుక్రుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు మీ యొక్క కుటుంబంలో, స్నేహితుల్లో, మీ సర్కిల్లో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఆర్థిక పరంగా కానీ, మాట సాయం కానీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీ కానీ, లేదంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి ద్వారా మీరు మీ యొక్క మార్గాన్ని నిర్దేశించుకొని కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఏదైనా ఆర్థిక పరంగా, వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క టాలెంట్కి తగ్గ విధంగా మీ యొక్క ప్రతిఫలం కూడా లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవికి కానీ, ఒక నామినేటెడ్ పోస్టుకి కానీ, ఒక రాజకీయ పదవికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే 100% అది మీకు లభించే అవకాశం ఉన్నది. తద్వారా మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. దాంతోపాటుగా గురువు ఆల్రెడీ లాభస్థానంలో ఉన్నప్పటికీ పంచమాధిపతిగా లాభస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానం మీకు సహకరిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాయంగా ఉంటుంది. వారికి ఏదో శుభం జరగడం వల్ల కొంతవరకు మీకు వారి యొక్క సంతోషంలో మీరు పాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమాధిపతి లాభస్థితి ఇప్పుడు ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే మీరు ఇంకా రాదు పోయింది అనుకున్నటువంటి ధనం, అంటే మీరు ఏదైనా ఒక చిట్ ఫండ్లోనో, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా, ఒక స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నా, అది ఏదో విధంగా మనకి పోయింది అనుకున్న డబ్బు సడన్గా మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశ్యందు ఉన్నటువంటి కేతు సంచారం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల వచ్చిన అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సప్తమంలో రాహు మీ చుట్టూ ఉన్నవాళ్ళే మీ యొక్క పతనానికి కారణమవుతుంటారు. మిమ్మల్ని ఏదో విధంగా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాలు మీ దాకా రాకుండా వాళ్ళే ఏదో విధంగా పోగొట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా విషయాన్ని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని కళ్ళకు వచ్చినప్పుడు స్వయంగా మీరే కలిసి మంచి చెడ్డలు తెలుసుకోవాలి తప్ప ఏదో విధంగా ఇతరుల మీద ఆధారపడడం వల్ల, ఇతరుల ద్వారా ప్రయత్నం చేయడం వల్ల 100% ఆ పని మీకు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సొంతంగా చేసుకునే ప్రయత్నమే చేయండి. అలాగే ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు ఎప్పుడో జరిగిపోయిన విషయాలు మళ్ళీ వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని కొద్దిగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అంటే మిమ్మల్ని అన్పాపులర్ చేయాలి, ఏదో విధంగా మిమ్మల్ని మైనస్లోకి పెట్టాలనే ఉద్దేశంతో మీ అపోజిషన్ వాళ్ళు, మీ శత్రువులు ఏదో విధంగా మీ మీద బురద జల్లే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నంలో చాలా వరకు వివాదం వచ్చినట్టే పూర్తిగా స్పందించకుండా నిదానంగా వ్యవహరించడం వల్ల దానికి అవే సర్దుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదంటే వాళ్ళు ఏదో టెంప్ట్ చేశారని మనం తొందరపడితే ఇవన్నీ కూడా తిరిగి సమస్య ఒకటి ఉంటుంది. అది వేరే విధంగా పెద్దదై మనల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించండి. బట్ ఈ సమయంలో ఎంత క్లిష్ట సమస్య అయినా, ఎంత గొప్ప సమస్య అయినా అది 100%
మీకు అనుకూలంగా తీర్పు రావడం అన్నది 100% జరిగే అవకాశం ఉంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు మీరు ఏదైనా ఒక గృహం కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కానీ, వాహనం కానీ, వివాహం కానీ, ఈ మూడిట్లో మీరు ఏది ప్రయత్నం చేసినా కంపల్సరీగా ఆగస్టు 20 తారీఖు లోపల అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా, నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ, దేవుణ్ణి కానీ, భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా, ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్నిళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి, స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ, వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా, చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధమైన సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరిగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరిగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.